హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా గ్యాస్ ట్రబుల్ తోటి, అదేవిధంగా కడుపులో నొప్పి, కడుపులో మంట, కడుపు ఉబ్బరం, ఈ సమస్య దేని వల్ల వచ్చింది అని తెలియక చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారండి. గ్యాస్ ట్రబుల్ వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. అయితే కొన్ని సమస్యలు చాలా మంది అనుకునేది ఏంటంటే గ్యాస్ ట్రబుల్ అనేది ఓన్లీ కడుపులోనే ఉంటుంది కదా, అది ఓన్లీ కడుపు వరకే పరిమితం అని అనుకుంటారు. కానీ గ్యాస్ ట్రబుల్ అధికం అవ్వడం వల్ల వెన్ను నొప్పి రావచ్చు, గుండె దడ రావచ్చు, లేదా చేతులు లాగుతున్నట్టు కావచ్చు, లేదా కళ్ళు తిరగడం, లేదా తలనొప్పి, అదేవిధంగా కాళ్ళు చేతులు షివరింగ్ అవ్వడము, ఇలా చాలా రకాలైన, అంటే ఒకవేళ లేస్తే పడిపోతామేమో అనే ఒక ఆందోళన, లేదా ఇక్కడనే ఏమైనా చనిపోతామేమో ఇట్లాగే అనే ఒక భయము, ఇలాంటివి కూడా అధికం అవుతుంటాయి. వీటికి కారణం గ్యాస్ ట్రబుల్ అని కూడా అవి ఉంటుందండి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే కడుపు నొయ్యాలి కదా, లేదంటే కడుపులో నొప్పి రావాలి, కడుపులో మంట రావాలి, కడుపు ఉబ్బాలి కదా, కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి అని కూడా చాలా మంది అనుకుంటారు. కడుపుకు సంబంధించిన కానీ గ్యాస్ ట్రబుల్ వల్ల చాలా రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయితే చాలా మందికి ఈ గ్యాస్ ట్రబుల్ కోసం ఏం చేస్తూ ఉంటారు, ప్యాంటప్రోజల్ కానివ్వండి, లేదంటే మెఫ్టాల్ కానివ్వండి, ఇలాంటి కొన్ని ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతుంటారు. అవి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తాయే కానీ శాశ్వతంగా ఈ సమస్యను క్యూర్ చేయవు. అయితే కొన్ని సందర్భాల్లో మనకు ఎండోస్కోపీ కూడా వేసుకుంటారు. సో దీని వల్ల ఏమవుతుంది, ఏ రిజల్ట్ రాదు, లోపల ఏం ప్రాబ్లం లేదు అని చెప్తారు, ఎందుకంటే దానికి ఏమీ రాదు. కొన్ని సందర్భాల్లో నాభి నొప్పి, అంటే నాభి సడలడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లో ఏది, ఇది నాభి నొప్పి వల్ల జరిగిందా లేదా అని కూడా తెలుసుకోవచ్చు అండి. నాభి నొప్పి ఒకవేళ అనుకుంటే కనుక మీరు ఏం చేయాలి అనుకుంటే, ఉదయం పూట పరికడుపుని లేచి బొడ్డు చుట్టూ బొటన వేలుతో నొక్కి చూడండి. మీకు బొడ్డుకి 2-3 అంగుళాల పైన కానీ కింద కానీ పక్కకు కానీ కొట్టుకుంటూ టక్ టక్ అని సౌండ్ వస్తుంటుంది, కొట్టుకుంటూ ఉంటుంది. అలా కొట్టుకుంటుంటే అది నాభి సడలడం అవుతారు. దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. దానికి వరకు మా వద్దకు వచ్చినట్లయితే కొద్దిగా మసాజులు చేసి మళ్ళీ నాడిని మళ్ళీ తిరిగి యథాస్థానాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంటాము. ఒక్కొక్కసారి ఒకరి టైంలో అవచ్చు, లేదంటే 2-3 సిట్టింగ్స్ కూడా పట్టవచ్చు. దాంతో పాటు మెడిసిన్ ఉంటుంది, దానికి మెడిసిన్ కూడా వాడుకున్నట్లయితే ఈ నాభి నొప్పి వల్ల వచ్చే ఈ పొట్ట ఉబ్బరము, నొప్పి, మంట, మండడం, ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఒకవేళ ఎసిడిటీ అయితే కనుక దీనికి కొద్ది రకాల ఫుడ్స్ ని మనం పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, పక్కగా అవాయిడ్ చేయాలి. అవి ఏంటని చెప్తాను. ఇవి అవాయిడ్ చేసిన తర్వాత ఎలాంటి మెడిసిన్ వాడాలి, ఎలాంటి చిట్కాలు ఉపయోగించాలి కూడా చెప్తాను. సో మనం ముఖ్యంగా తినకూడని ఆహార పదార్థాలు, పులుపు పదార్థాలు, టమాటా కానివ్వండి, లేదా చింతపండు, చారు, సాంబారు, రసం, పచ్చళ్ళు అంటే ఊరబెట్టిన పచ్చళ్ళు కానివ్వండి, కారాలు, మసాలాలు, పూర్తిగా చల్లటివి లేదంటే చాలా వేడిగా ఉన్నవి తీసుకోవడం వల్ల కానివ్వండి, లేదా అదే విధంగా నాన్ వెజ్ డ్రింకింగ్, స్మోకింగ్. నాన్ వెజ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, చికెన్, చేపలు, మటన్, ఇవన్నీ కూడా డ్రింకింగ్, స్మోకింగ్, ఆల్కహాల్, అదే విధంగా టీ తాగడం, కాఫీలు తాగడం, పాలు తాగడం, ఉదయం కూడా పరికటన తాగడం, ఇవన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. అంతేకాకుండా ఫాస్ట్ ఫుడ్స్, బజ్జీలు, గ్యారెలు, లేదంటే మంచూరియా అని కానీ, నూడిల్స్ కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. కేవలం ఆకుకూరలు, కూరగాయలు, అవి కూడా తక్కువ ఉప్పు కారాలతో రోజు తీసుకుంటూ ఉండాలి. ఇక ఉదయం నుంచి మన దినచర్య ఎలా ఉండాలి, ఎలా ఉంటే గ్యాస్ ట్రబుల్ అదుపులోకి వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ప్రతిరోజు మనము ఆకలి అయినా కాకపోయినా ఒక టైంకి తినడం అనేది ఖచ్చితంగా మనం అలవాటు చేసుకోవాలి. ఉదయం 8:30 లేదా 9 ఆ టైంకి మనం ఖచ్చితంగా తినడం స్టార్ట్ చేయాలి, ఆకలి కాకపోనివ్వండి, ఓకేనా. అదే విధంగా మధ్యాహ్నం 1-2 మనకి ఏ టైంకి ఇబ్బంది అవుతుందో ఆ టైం కన్నా ముందే మనం అన్నం తినేసేయాలి. అలా విధంగా రోజు 3 సార్లు తింటారా, 4 సార్లు తింటారా, రాత్రి మాత్రం చాలా తక్కువగా తీసుకోండి. అంతేకాకుండా ఇది తీసుకునే టైంలో ఎప్పుడు కూడా కడుపు నిండా అస్సలు తినకూడదు, అంటే బాగా నమిలి తినాలి, కొద్దిగా తక్కువ తినాలి. అండ్ తినే సమయంలో వాటర్ తీసుకోకండి. అంత తిన్న తర్వాత వాటర్ ఒక 5 నిమిషాలకు వాటర్ తీసుకోండి. వీలైతే పద్మాసనంలో కూర్చునే ప్రయత్నం చేయండి. దీనివల్ల పొట్టలో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఈ జీర్ణశక్తి అనేది పెరగడం జరుగుతుంది. ఈ విధంగా మనం టైం టు టైం కనుక మనం మెయింటైన్ చేసినట్లయితే క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుందండి. దీంతో పాటుగా నేను ఒక చిట్కా చెప్తాను. దీనికి కావాల్సిన జీలకర్ర, ధనియాలు, వాము, ఓకేనా, సోంపు. ఈ 4 జీలకర్ర, ధనియాలు, సోంపు, వాము, వీటిని సమమోతాదులో తీసుకొని ఒక ప్యాన్ లో వేసి దూరగా వేయించి దాన్ని మంచిగా గ్రైండ్ చేసుకొని అన్నం తిన్నాక రోజు ఉదయము రాత్రి 2 పూటలా 1 చెంచా నుంచి 1/2 చెంచా మోతాదులో అన్నం తిన్న తర్వాత తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకోవడం వల్ల గ్యాస్ వల్ల కొంత ఉపశమనం అనేది కలుగుతుంది. ఒకే రోజులో కలగకపోయినా కొద్ది రోజులు అవుతుంది. వీలైతే వ్యాయామాలు చేయండి, వాకింగ్ కానీ, చిన్న వార్మప్స్, ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే తప్పకుండా మంచి ఉపశమనం అనేది అయితే మనకు లభిస్తుంది. ఎప్పుడు కూడా ఈనోలు కానివ్వండి, లేదంటే జింటాకులు, ర్యాంటాకులు, ఇలాంటివి అస్సలకే వాడకండి ఇప్పుడు. అదే విధంగా కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్ చెప్తాను.
చిత్రకాదిబట్టి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఉదయం ఒక మాత్ర, మధ్యాహ్నం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర, అన్నం తిన్నాక తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా లవణ భాస్కర చూర్ణం, ఇది కూడా చూర్ణము ఉదయం పూట పరిగడుపున, అదేవిధంగా రాత్రి పూట అన్నం తిన్నాక గంట తర్వాత గోరువెచ్చటి నీటిలో ఈ చూర్ణాన్ని తీసుకోవచ్చు. అదే విధంగా దీంతో పాటు దాడి మస్తక చూర్ణం కూడా లభిస్తుందండి. ఈ చూర్ణాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ మీరు ఈ చూర్ణాలలో యాడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక కపర్తిక భస్వం లేదా శంఖ భస్వం, ఈ భస్వాలను ఒక 2 నుంచి 5 గ్రాముల మోతాదులో కలుపుకొని మొత్తం అంటే ఒక 100 గ్రామ్స్ లో ఇది కలపాలి, ఒక రోజు కాదు, ఒక 100 గ్రాములు కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసుకుంటూ మీకు కావాలంటే ఇంకా అల్సరెక్స్ మాత్రలని కూడా మనకు చెరకు కంపెనీలో లభిస్తుంటాయి. ఆ మాత్రలు వాడుకో, చాలా రకాల మాత్రలు ఉన్నాయి ఇంకెస్కి సంబంధించి, అవి వాడుకోవచ్చు. ఉదయం పూట పరికడుపున ఏమి తినక ముందు మాది ఫల రసాయనం అని లభిస్తుందండి. ఇది అగ్ని మాధ్యమాన్ని తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మాది ఫల రసాయనం ఒక మూతడు ఉదయం పూట, రాత్రి కూడా అన్నం తినడానికి ముందుగా తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉంటే 1 నుండి 2 నెలల్లో ఈ పొట్టు ఉబ్బరం, కడుపు మంట, కడుపులో అల్సర్ లాగా, లేదు అంటే గ్యాస్ ట్రబుల్, పైకి తండడం, ఛాతిలో పట్టేయడము, గుండె బీటింగ్ పెరగడం ఒక్కసారిగా, ఇవన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అయినా కూడా సమస్య చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నా, లేదా చెప్పినా కదా నాభి నొప్పి లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చండి. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ మొదటి నుంచి అందిస్తుంది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయాలండి. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి, దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుందండి, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.